హలో అండి, ప్రిన్సెస్ కట్కి మనము నెక్ ఏ విధంగా తిప్పేస్తాము అనేది చూపించాను లైవ్లో. తర్వాత క్యాన్వాస్ పెట్టి తిప్పాను అనమాట. అంటే నెక్కి వర్క్ వచ్చి ఉంటుంది కదండి, ఆ నెక్నే మనము ఏ విధంగా నీట్గా అదే నెక్ మీద మనకు నెక్ అనేది మన లెవెల్లో కావాలి అన్నప్పుడు ఈ విధంగా టిప్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఆ వీడియోని వాచ్ చేయండి. క్యాన్వాస్ పెట్టి నేనైతే ఇలా నెక్ని తిప్పేసి ఈ విధంగా అయితే చేశాను. చేసిన తర్వాత హెమ్మింగ్ ఎక్కడెక్కడ చేస్తాను అనేది చూపిస్తున్నాను అనమాట. నెక్ దగ్గర అయితే ఫ్రంట్ బ్యాక్ రెండింటికి నేనైతే హెమ్మింగ్ చేస్తున్నాను అనమాట. కింద భాగంలో మనము బ్యాక్ పార్ట్లో ఫోల్డింగ్ చేస్తామన్నమాట, అక్కడ కూడా హెమ్మింగ్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్లో కూడా మనము హెమ్మింగ్ చేస్తాము. తర్వాత సైడ్ జిప్ అయితే పెట్టానండి. దీనికి ఓపెన్స్ అయితే ఫ్రంట్ ఉండదు, బ్యాక్ ఉండదు అనమాట. ఓన్లీ మనకు సైడ్లో జిప్ అనేది అటాచ్ చేస్తాము. అక్కడ కూడా ఒక హుక్, ఒక కాజా అనేది వేయాలన్నమాట. ఇక్కడ నేను నెక్ ఏ విధంగా వచ్చింది అలాగే స్టిచ్చింగ్ అనేది చేశానన్నమాట. అందులో చాలా టిప్స్ ఉన్నాయండి, మీరు ఆ లైవ్ని వాచ్ చేయండి. మీరు వాచ్ చేస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. హెమ్మింగ్ అనేది ఏ విధంగా చేస్తే మనకు నీట్నెస్ ఉంటుంది అనేది చూడండి, ఏ విధంగా చేస్తున్నాను అనేది. ఇలా నేను చక్కగా హెమ్మింగ్ అనేది చేసేసాను. అంటే నేను బయట ఇస్తానండి, అది వాళ్ళు లేనప్పుడు లేకపోతే అర్జెంటుగా ఉన్నప్పుడు ఇలా నేనైతే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను అనమాట. నేనే స్టిచ్ చేసేస్తాను. తర్వాత ఈ బ్లౌజ్ అయితే నాకు నైట్ అయితే 8:30కి అలా ఇచ్చారనమాట. మార్నింగ్ 10-11 కల్లా ఇవ్వాలి అనేసి చెప్పారు. అప్పుడు నేనేం చేశానంటే ఫాస్ట్గా నేనైతే కుట్టేశానండి. 10 కల్లా కుట్టేసి ఇచ్చేసానమాట. ఇంత ఈజీగా ఎంత ఫాస్ట్గా ఇలా మనము ప్రిన్సెస్ కట్ అందులో హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసాము అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశానమాట. అందులో కొన్ని టిప్స్, చాలా టిప్స్ ఉన్నాయండి, అవన్నీ వాచ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జిప్ ఇచ్చినప్పుడు ఓపెన్గా ఉంటుందన్నమాట. ఆ ప్లేస్లో అక్కడ ఓపెన్ ఉండకుండా హెమ్మింగ్ అనేది దానికి కూడా చేసేసాను, ఎందుకంటే లోపల మనకు గుచ్చుకోకుండా ఉంటుంది. అలాగే ఆ క్లాత్ అనేది మాటికి బయట కనబడకుండా ఉంటుందన్నమాట. అలా కనబడకుండా ఉండడానికి కూడా నీట్గా మనము ఇలా ఈ విధంగా హెమ్మింగ్ అనేది చేసేయాలి. నీట్ ఫిట్నెస్ అనేది ఉండాలండి, నీట్నెస్ అనేది ఉండాలి. మనం కుట్టేటప్పుడు మన ఫినిషింగ్ నచ్చితేనే మళ్ళీ కస్టమర్స్ అనేది మన వైపు వస్తూ ఉంటారనమాట. లేకపోతే వీళ్ళు కాకపోతే ఇంకొకరు అనేసి వెళ్ళిపోతారు. అందులో మనం ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. అలాగే మన పని నచ్చాలి. తర్వాతే వాళ్ళు మనం ఎంత చెప్పితే అంత డబ్బులు అయితే ఇచ్చి వెళ్తారనమాట. దీనికైతే నేను 400 కాదండి, 500 అయితే తీసుకున్నాను. అర్జెంట్ బ్లౌజ్ కాబట్టి. నార్మల్గా అయితే 450 అలా తీసుకుంటాను, హెవీ బ్లౌజ్ కాబట్టి. మామూలుగా అయితే 400 తీసుకుంటానండి ప్రిన్సెస్ కట్కి. హెవీ బ్లౌజ్కి అయితే 450 తీసుకుంటాను. కానీ ఇది అర్జెంట్ కదా, అర్జెంట్కి వచ్చేసి నేను ఒక 50 అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అలా మనము పనిని బట్టి తీసేసుకోవాలండి. ఎంత పడితే అంత తీసుకోవడము, లేకపోతే తక్కువకి ఎక్కువకి తీసుకొని ఇలా చేయకుండా ఉండాలన్నమాట. అక్కడ చూపించాను కదండి, అక్కడ హుక్ అనేది వేయాలన్నమాట. లెహంగా చోలీ అయితే ఈ విధంగా ఉంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్, సీ యూ.